దేవుడు పరలోకంలో దేవదూతలందరిని పిలిచి, బాయ్ మీరు భూమి మీదకి వెళ్ళి పరలోకంలో లేనివేందు పట్టుకురా అన్నాడు. ఏంటి? పరలోకంలో లేనివి తీసుకురండి అంటే ఇద్దరు దేవదూతలు హడావుడిగా వెళ్ళిపోయి సప్త సముద్రాల మధ్యలో ఒక దూత మేలిమి ముత్యాన్ని పట్టుకొని తీసుకుని వస్తూ ఉందంట. మరొక దూత ఏమో కారణ్య అడవిలోకి వెళ్ళి ఒక పరిమళాన్ని, అంటే దాదాపు 2 కిలోమీటర్లు పరిమళించేటువంటి ఒక పుష్పాన్ని చేత పట్టుకొని వస్తూ ఉన్నారు. ఇద్దరు కలిసి వెళ్ళి, ఇదిగో ప్రభువా మేము పరలోకంలో లేని తీసుకొచ్చాము అని ప్రభు ఎదుట పెడితే, ప్రభు అన్నట ఒకసారి మీ కాళ్ళ కింద చూడండి అంట. కాళ్ళ వైపు చూస్తే ఇప్పుడు మనం చూడండి ఒకసారి, మన కింద ఏముంది? పట్ట. ఈ పట్ట తీస్తే గులకరాళ్ళు. స్తోత్రం. కానీ అక్కడ మేలిమి సువర్ణపు బంగారపు వీధులైబడితే దానికంటే ఈ ముత్యమైన విలువైందా అంటే నిజమే ప్రభు అని చెప్పని పక్కన పడేసి, రెండో దూత అనుకుంటుంది ఈసారి గిఫ్ట్ నాకే. ఎందుకు? ఫస్ట్ దోడిపోయింది కాబట్టి. ఇదిగో ప్రభువా ఇది 2 కిలోమీటర్లు పరిమళించిద్దని చెప్పని పుష్పాన్ని చూపిస్తే, ఆయన ఎన్నో శ్రమల మధ్యలో, ఎన్నో ఇరుకుల మధ్యలో దేవుని మహిమపరుస్తూ, దేవుని కొరకు బ్రతుకుతూ సమాజం అంతటికి దీవెనకరంగా ఉన్న వ్యక్తిని పిలిచి, ఇతని కంటే ఈ పుష్పం ఏమన్నా పరిమళం కలందా అని అడిగాడట. నిజమే ప్రభువా, ఇది కూడా విలువ కలదుగా అని ఆ 2 అక్కడ పడేసి మరలా వెళ్ళారట వాళ్ళు. ఇలాగునే నిశ్శబ్ద రాత్రి చాలామంది గాఢ నిద్రలో ఉన్నారు. కొంతమంది సినిమాల దగ్గర, సీరియల్ దగ్గర, రకరకాల కార్యక్రమాల దగ్గర ఉంటే, ఒక తల్లి మాత్రం దేవుని మందిరంలోకి వెళ్ళి ఏడుస్తూ మూలుగుతూ ప్రార్థన చేస్తుందట. ఆ దూతలు వచ్చి, అరే ఈరోజు ఆదివారం కూడా కాదు, ఈరోజు శుక్రవారం కూడా కాదు, ఆల్ నైట్ ప్రార్థన కూడా కాదు, అయినా మందిరంలో ఏడుపులు వినపడతా ఉన్నాయి. అసలు ఎవరా అని చెప్పని వెళ్ళి తలుపు తీస్తే ఓ పెద్ద ఆవిడ తన కుటుంబం కోసం, తన ఇరుకుల కోసం, తన సమస్యల కోసం కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే దూత చలించిపోయి, అయ్యో ఈ కన్నీళ్లు తీసుకెళ్ళి ప్రభువుకు పరిచయం చేసి ఆమెకి ఎలాగైనా సమాధానం తీసుకురావాలని ఆ 2 కన్నీళ్ళు నా చేత పట్టుకొని పరుగున పరలోకానికి వెళ్ళి, ప్రభువా అని నోరు తెరిచి చెప్పే లోపల ఆయన అన్నట, శభాష్, పరలోకములో లేనివి తీసుకొచ్చావు అన్నట ఆయన. స్తోత్ర. పరలోకములో ఏమి లేవు? కన్నీళ్ళు లేవు, అక్కడ దొరకవు. అప్పుడు వెంటనే నీకు బహుమతి ఇస్తానంటే, నాకు బహుమతి వద్దేమొద్దు కానీ ముందు మందిరంలో ఏడుస్తున్న ఆ ముసలమ్మకు సమాధానమే అన్నట దూత. బహుమతి నీదే, సమాధానం మోసుకుపోయే పని కూడా నీదే అట. దేవునికి స్తోత్రం. దేవుని